ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే డీమార్ట్కి వెళ్ళి వచ్చినాము. డీమార్ట్లో ఏమేమి సామాన్లు తీసుకొచ్చుకున్నామో మీకు చూపిస్తానని వీడియోని అయితే తీసాను. చూడండి, నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే రీజనబులా కాదా అని మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే చూడండి. మరి ఇక్కడనైతే పెసరపప్పు చూపిస్తున్నా. పెసరపప్పు వచ్చేసి 114 గ్రామ్స్ ఉంది. దానికి వచ్చేసి 106 రూపాయలు పడింది. 6 రూపాయలకి మాకు ఎంత వచ్చింది, 96 రూపీస్ అయితే పడింది. 14 గ్రామ్స్కి అయితే అంత పడింది. మీకు బొంబాయి రవ్వ అండి, హాఫ్ కేజీకి ఎంత పడింది, 28 రూపీస్ పడింది. దొడ్డు రవ్వ అన్నట్టు, ఇది దొడ్డు రవ్వ తీసుకున్నాం. ఇది ఇడ్లీ రవ్వ అండి, 790 గ్రామ్స్ ఉంది. దాని పేరు 790 గ్రామ్స్కి 37 రూపీస్ ఉంది. మనకు వచ్చేసి 29 రూపీస్ పడింది. 790 గ్రాములకి అయితే 29 రూపీస్ పడింది. ఇది కందిపప్పు అండి, మనకు 518 గ్రామ్స్ ఉంది. అంతకి ఎంత పడింది, 83 రూపీస్కి వస్తుంది. మనకు బయట తీసుకుంటే డీమార్ట్లో అయితే 42 రూపీస్కి అయితే వచ్చింది నాకు. ఇది శనగపప్పు అన్నట్టు 800 గ్రామ్స్ వచ్చింది. 800 గ్రామ్స్కి మనకి 85 రూపీస్ పడుతుంది. బయట వచ్చేసి మనకు డీమార్ట్లో 68 రూపీస్కి అయితే పడింది. నాకైతే అంత పడింది. కేజీ కంటే తక్కువనే ఉంది. 68 రూపీస్కి అయితే పడింది. మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతామండి. ఫ్రీడమ్ అయితే తీసుకొచ్చుకున్నాము. 3 లీటర్స్ ప్యాకెట్స్ అయితే మేము ఎక్కువ ఇవే వాడతాము. ఒక ప్యాకెట్కి వచ్చేసి 141 రూపీస్ ఉంది. 3 ప్యాకెట్స్కి ఎంత పడిందంటే 123 రూపాయలు అయితే పడిందండి. 3 ప్యాకెట్స్కి ఫ్రీడమ్ ఆయిల్కి అయితే. మామ్ బిస్కెట్స్ అండి, మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ తీసుకొచ్చినాము. ఇదంతా ఉంది. ఒకటి వచ్చేసి 150 ఉందండి. చూడండి, ఇక్కడ 150 ఉంది. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అంటే ఇంకొకటి తీసుకున్నాము. 150కి 2. రీజనబుల్లా కాదా ఒకసారి నా కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి. చూడండి, ఒకటి అంటే ఒకటి ఫ్రీ అంటే తీసుకున్నాం, లేకుంటే తీసుకోకపోతుంది. వేరే చిన్నవి తీసుకొచ్చుకుంటాము. ఇంకొకటి లేదంటే బర్ను బోనాన్ని తీసుకున్నాము. చూడండి, ఇది కూడా ఉంటుందంటే ఇది 36 రూపీస్ ఉంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఇది 2 తీసుకున్నాము. ఒకటి ఆల్రెడీ అయిపోయింది, మా నాన్న చేసింది. ఇంకొకటి ఒకటి తీసుకున్నాము. ఒకటి ఇదేంటి, యూనిబిక్ అనే బిస్కెట్స్ అంటే ఇది యూనిబిక్ బిస్కెట్. చూడండి, యూనిబిక్స్ అంటారు. కుకీస్ అంటే ఇలా అన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేసిన బిస్కెట్స్ అన్నట్టు. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఇది కూడా 2 తీసుకున్నాము. ఇది ఎంత ఉందంటే 65 రూపీస్ ఒకటి తీసుకుంటే. ఇది కొంటే ఫ్రీ అంటే 32 ఏమో 33 పడ్డది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే 2 తీసుకున్నాము. చూడండి, మా తెలివితేటలు బాగుంటాయి కదా. ఒకటైతే ఇది తీసుకున్నాము. ఇదైతే తీసుకున్నాము అంబికా దర్బావత్తి, దేవునికి దీపం పెట్టేది కదా అగరబత్తి. ఇది ఒక డబ్బా అయితే తీసుకున్నాను. ఎంత కాస్ట్ పడ్డదంటే 75 రూపీస్ పడ్డదండి. ఇక్కడ మీకు చూపిస్తాను, 75 రూపీస్ అయితే పడింది. మీకైతే తెలియట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పామ్స్ మాయిశ్చరైజేషన్ అని తీసుకున్నానండి. ఇది ఒకటి ఎంత 131 రూపీస్ ఏమో ఉంది. 131 రూపీస్. అందులో వినబడట్లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఓకేనా, మీకు కనిపిస్తలేదు ఇక్కడ. 131 రూపీస్ అయితే పడింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది రీజనబులా కాదా అని ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకైతే ఏమో తెలియదు. ఇంకోటి మెంతులు అయితే తీసుకున్నాము. ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్స్. ఇది లవంగాలు ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్. ఓకేనా, ఇది పుట్నాల శనగలు అన్నట్టు ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాము. ఇది ఎంత 200 గ్రామ్స్కి ఎంత పడిందంటే 49 రూపీస్ పడిందండి. 49 రూపీస్ పడింది. 200 గ్రామ్స్కు 49 రూపీస్ పడిందండి. ఇది శనగలు అన్నట్టు, గట్టి శనగలు. ఇది ఎంత, హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీకి 42 రూపీస్ పడిందండి. ఇది పల్లీలు అయితే తీసుకొచ్చినాము. ఎంత అంటే కేజీ కూడా కాదు, 840 కేజీ అన్నట్టు 115 రూపాయలు పడింది. అంటే మనకు డిమార్ట్ రేట్ వచ్చేసి 9 రూపాయలు పడింది. 9 అంటే అందులో మైనస్ ఉంది కదా, కేజీ కాదు అది. కేజీకి ఎంత మైనస్ తీసేసి అంతా 9 రూపాయలు వేసేది. కేజీకి పేరు వచ్చేసి 117 ఉంది. మన 240 గ్రామ్సే కదా, అందులో మైనస్ చేసేసి 9 రూపాయలు బిల్లు. ఇలా ఎందుకు బ్యాచ్ని అంటే విడిగా దోపించుకున్నాం అన్నట్టు. ఇది
కేజీ ఎంత ఉంటుందో మనకు తెలియదు కదా, అందాల బట్టి అయితే వస్తే 800 గ్రామ్స్ వచ్చింది, 814 గ్రామ్స్ అయితే వచ్చింది. ఇక్కడ జీలకర్ర అన్నట్టు జీలకర్ర విడిదే తీసుకున్నాము, ప్యాకెట్ తీసుకుంటే తక్కువ వస్తుందని. ఇది 158 గ్రామ్స్ ఏమో ఉంది, ఇది జోకి తీసుకున్నాము. మనకి ఎంత 100 గ్రామ్స్ తీసుకుంటే ఎంతో 90 రూపీస్ ఏమో ఉండే. మనంత జోకించుకున్నాం కాబట్టి అది తెలియలేదు అన్నదా. తర్వాత వచ్చేసి కేజీ రవ్వనైతే తీసుకున్నాను. ఇప్పుడు బోల్లో అమ్ముకునే స్క్రబ్బర్ అన్నట్టు స్టీల్ది, అది 8 రూపీస్ అని తీసుకున్నా కానీ దాని మీద 40 రూపీస్ అయితే ఉంది. అదేమో అనుకుంటే ఏమో జరిపోయింది. యాలకులకు 25 గ్రామ్స్కు 145 రూపీస్ ఏమో పడింది. అందులో -5 రూపీస్ తీస్తే 140 రూపీస్ అండి 25 గ్రామ్స్కి. అంత రేటా అమ్మో అని అనుకుంటున్నా నేను. చూస్తేనేమో అమ్మో బాగానే మంది ఉన్నారు డిమార్ట్లో అనుకున్నా, లోపలికి పోతేనే అయితే ఇక వాళ్ళు అన్నీ ఛార్జీలు వేసుకొని మనకి ఇస్తారు. కాకపోతే డిమార్ట్ తక్కువ అంటాం కానీ తక్కువ ఏం కాదండి. నేనైతే అలా అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు నా కామెంట్లో కామెంట్ చేయండి. ఇది ఏం పువ్వు అంటారో నాకైతే తెలియదండి. ఇదైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇది బిర్యానీ మసాలా అండి. దీనికి వచ్చేసి 35 రూపీస్ అని పడింది. ఆచి మసాలా బిర్యానీది చూడండి. ఇక్కడ లెమన్ చాక్లెట్స్ అండి. లెమన్ చాక్లెట్లు అయితే తీసుకున్నాము. బాబు ఉన్నాడు కదా, బాబు కోసం అని ప్యాకెట్ అయితే తీసుకున్నాము. మీరు తినరా? చిన్నప్పుడు అయితే మేము చాలా తినేవి ఇవి అయితే. ఇప్పుడు అవి గుర్తుకొచ్చి ప్యాకెట్ కనిపించుతోటే తీసేసుకున్నాను. ఇవి మిరియాల ప్యాకెట్స్ అన్నట్టు మా వారు తీసేసుకున్నారు. ఇవి నేను చూడలేదు, ఉన్నాయి ఆల్రెడీ తీసుకున్నాడు. ఇవి 3 సోప్స్ తీసుకున్నాము, మైసూర్ శాండిల్ సోప్స్. వన్ పేర్ వచ్చేసి 42 రూపీస్ ఉంది. నేనైతే 40 పడింది అనుకుంటున్నా. 40 రూపీస్. నేను బిల్ చిట్ అయితే చూడలేదు ఇంతవరకు, నాకు పని అడవిడే ఉందండి. బిల్ చిట్ అయితే చూడలేదు. 140 మొత్తం 40 రూపీస్ 42 ఉంటే 40 మైనస్ చేసేసి 2 రూపీస్ మైనస్ చేసేసి 40 రూపీస్కి ఒకటి వేసారు అనుకుంటా. అని ఇది ఫేర్ అండ్ లవ్లీ 2 బాక్స్ సైజ్ అయితే తీసుకున్నాము. ఒకటి ఎంత పడిందంటే 68 రూపీస్ పడింది ఒకటి. అందులో -2 రూపీస్ మైనస్ చేసేసారు. 2 రూపీస్ మైనస్ చేస్తే 66 రూపీస్ ఏమో పడింది అన్నట్టు. ఇది అందులో ఉంది రాసి, అందుకే చెప్తున్నాను. ఇది జామ్ అండి, బాబు కోసం తీసుకున్నాము. ఎంతో ఉంది, ఇక్కడ ఉంది 25 రూపీస్. 2 అయితే సంతూర్ సోప్స్ అయితే తీసుకున్నాము. ఒక్కదానికి ఎంత పడింది? 39 రూపీస్ పడింది ఒక్కదానికి. గుడ్ నైట్ తీసుకున్నాము ఒకటి, ఆల్ అవుట్ 85 రూపీస్ పడింది. ఇది డిస్ఇన్ఫెక్షన్ క్లీనర్ అని ఒకటి తీసుకున్నాము, లిక్విడ్. ఇల్లు తుడిచేది, ఇల్లు తుడవడానికి పనిచేస్తుంది. ఇది ఇల్లు తుడవడానికి పనిచేస్తుందండి. సాంబార్ పౌడర్ తీసుకున్నాము. 100 గ్రామ్స్కి 86 రూపీస్ పడింది. దానికి 250 గ్రామ్స్కు 145 రూపీస్ పడింది. 250 గ్రామ్స్ నేను జెమినీ వాడతాము, జెమినీ చేపత్తా వాడతాము. మీరు ఏం వాడతారో చెప్పండి నా కామెంట్లో. తీసుకున్నాము. అంతకుముందు క్లోజప్ వాడుతున్నాయి, ఈ మధ్యలో కోల్గేట్ వాడుతున్నాము. ఎందుకనంటే అదే స్మెల్ కొంచెం వేరేలా ఉంది, అందుకే కోల్గేట్ వాడుతున్నాము. ఎంత పడిందంటే 78 రూపీస్ పడింది. 78 రూపీస్ పడింది కోల్గేట్. మీరేం వాడతారు? నేనైతే కోల్గేట్ వాడతాను. అందరు కామెంట్లో మీరేం వాడతారు అంటారు కదా. కోల్గేట్ అయితే వాడుతున్నానండి. 15 రూపాయలు ఆవాల ప్యాకెట్. ప్యారాషూట్ ఆయిల్ అండి, నేను ప్యారాషూట్ ఆయిల్ వాడతాను. ఇది 111 ఉంది. 111కి 96 రూపీస్ పడింది. అది పొడుగు మా చెల్లె వాళ్ళేమో అది ప్యారాషూట్ అలోవేరా వాడతారు. నాకు పెద్ద జుట్టు కాదు, చిన్న జుట్టే కదా, ఇది వాడుతున్నా అని చెప్తున్నా. ఇది ఒకటి హార్లిక్స్ అయితే తీసుకున్నాము బాబు కోసం అని. ఇది ఒకటి ఎంత ఉంది అంటే 116 రూపీస్ ఉంది. అంతే పడింది, ఎంత ఉందో అంత పడింది. ఏం తక్కువ ఏం తీసుకోలేదు డిమార్ట్లో కూడా. పాన్స్ పౌడర్ అండి, బాబు కోసం పాన్స్ వాడతాము. పాన్స్ ఎంత పడిందంటే 116 రూపాయలు పడింది పాన్స్. బిర్యానీ రైస్ అండి, దావత్ అని ఉంటుంది దాని మీద. బిర్యానీ రైస్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాము, హాఫ్ కేజీకి 49 రూపీస్ పడింది. ఇది అంతే ఉంది, మేము చూసే తీసుకున్నాము. దీనికి ఎక్కువ రేట్ ఉంది కానీ అంత లేదు, 46 రూపీస్ అయితే పడింది. పసుపు తీసుకున్నాము, ఇది ఒకటి ప్యాకెట్ అయితే ఎంత 37 రూపీస్ పడింది. 200 గ్రామ్స్ వచ్చేసి
పేరు చాలానే ఉందండి దాని మీద రేటు, కాకపోతే 37 రూపీస్ అయితే పడింది. ఇంకొకటి ఆశీర్వాద్ అయితే తీసుకున్నాము, ఆశీర్వాద్ పిండి 2 ప్యాక్స్ అయితే తీసుకున్నాము. కేజీ సరిపోతుంది మాకు, అంత చాలని మేము 2 ప్యాకెట్ తీసుకున్నాము. 56 రూపీస్కి కేజీ పడింది. షాప్లో అయితే 65 రూపీస్ ఏమో ఉంటుందండి, 56 రూపీస్ అయితే పడింది. ఇదైతే కొంచెం తక్కువనే ఉంది లేండి. మేము ఆశీర్వాద్ సాల్ట్ వాడతామండి, దీనికి వచ్చేసి 21 రూపీస్ పడింది. 25 రూపీస్ ఉంది కదా బయట షాప్లో, 21 రూపీస్కి అయితే ఇచ్చేవి. త్రిబ్లెక్స్ సర్ఫ్ అండి, మేము త్రిబ్లెక్సే వాడతాము, వేరే ఏం వాడము, త్రిబ్లెక్సే ఎక్కువ యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇది బాగా బట్టలకు మురికి బాగా పోతుందని ఇదే వాడతాము. త్రిబ్లెక్స్ సర్ఫ్కి ఎంత పడిందంటే 72-73 రూపీస్ పడింది. సోప్స్కి అయితే 9 రూపీస్ ఒకటి వచ్చింది, 3 తీసుకున్నాము. ఇవే చిన్నవి తీసుకున్నాము. పెద్ద ఎందుకు తీసుకోమంటే ఎక్కువ వాటర్లో నానతాయి కాబట్టి అవి పెద్ద సోప్స్ వాడద్దండి ఎవరికైనా చెప్తున్నా. ఇంట్లో చిల్లర సామాను ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. చిన్నవి తీసుకుంటేనే మనకు బెటర్ అండి, పెద్దవి తీసుకొని వాటర్లో నానబెట్టుకోవడం కంటే చిన్నవి తీసుకోవడమే బెటర్ అని నా ఫీలింగు. ఇక్కడ సన్సిల్క్ తీసుకున్నా కదా, ఒక తోరణానికి 20 రూపీస్ పడింది. ఒక తోరణంలో 21-22 వస్తాయి, అంత తీసుకున్నాము. సన్సిల్కే వాడతాను. ఇక్కడ మేము సామాన్ తీసుకుంటామని పోయినాం కానీ బ్యాగ్ అయితే తీసుకోలేదు. ఇక్కడ బ్యాగ్ కూడా కొన్నాము, అందులోనే 25 రూపీస్ పడింది బ్యాగ్కి. డిమార్ట్లోనే తీసుకున్నాము. బయట తీసుకుందామంటే మా వారు ఏం లేదు, అందులోకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిండు. ఒకసారి చూడండి లాస్ట్కి ఎంత సామాన్ ఉందో. ఈ సామాన్ కౌంట్ చేస్తే ఎంత వస్తుందో మీరు ఒకసారి లెక్కేసారా? నేను చెప్తాను వినండి. ఇదైతే మొత్తం ఇంతేనండి. మొత్తం మాకు 2 months దగ్గర 2 months దగ్గర వస్తుంది. ఒక సోప్స్ మాత్రం రావు, సోపు అండ్ సర్ఫ్ అయితే రాదు, అన్నీ దగ్గర 2 monthsకి వస్తాయి. అందుకనే ఇంత తీసేసుకున్నాము. ఇది ఎంత పడిందంటే మొత్తం 3340-50 రూపీస్ పడింది. మళ్ళీ ఇంకొకటి ఏంటి విషయం అంటే, నేను డిమార్ట్కి ఇది ఒకటి 2 times వెళ్ళడం అండి, ఎక్కువ వెళ్ళము డిమార్ట్కి. మా సారే చేస్తాడు సామాన్లు అనేవి. ఇప్పుడు వెళ్దాం అన్నట్టుగా వెళ్ళేసినాము. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇవి ఎంత రీజనబులా కాదా అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.